తూర్పుగోదావరి జిల్లా గోకవరం దగ్గర జరిగిన సంక్రాంతి వేడుకలు ఈసారి ముందుగానే సంక్రాంతి వాతావరణాన్ని పరిచయం చేశాయి. ఇంతకుముందు తరం పల్లెటూర్లలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతిని తలపిస్తూ కళ్లకు కట్టినట్లు ఈ వేడుకలు జరగడం విశేషం. బీజేపీ నాయకుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి శోభ తలపిస్తూ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దగ్గర పండుగకు 4 రోజుల ముందే ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. పూర్వపు రోజుల్లో సంక్రాంతి వేడుకలు ఎంత వేడుకగా జరుపుకునేవారో ఈ తరానికి తెలియజేసేలా కళ్లకు కట్టినట్లు వేడుకలు జరిగాయి. భోగి పండుగ మొదలుకుని సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ప్రతిరోజు ఆచరించవలసిన దినచర్య, అలనాటి సంప్రదాయాలు మొత్తం ఒకే ప్రాంగణంలో కనుల విందుగా నిర్వహించారు. బీజేపీ నాయకుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 4 రోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద తెలుగు పండుగ విశిష్టతను, ప్రాచీన సంప్రదాయాలను నేటి భావి భవిష్యత్ తరాలకు తెలియాలని ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. సంక్రాంతి సంబరాలు భారతీయ సంస్కృతి వైభవం, అలాగే మన ఆంధ్ర ప్రజల యొక్క చాలా ముఖ్యమైన పండుగ. మన సరదాలు, సంతోషాలు, మన పురాతన కాలం నుంచి ఏ వస్తువులు ఉపయోగిస్తూ మనం ఏ పండుగలకి ఏ వస్తువులు ఉపయోగిస్తున్నాం, సనాతనంగా మనం మన యొక్క పద్ధతులు, సంస్కృతులు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మన వారసత్వంగా యువజనులకి, చిన్నపిల్లలకి తెలియజేయడం కోసం ఈ ఊర్లో ఇన్ని రకాల కార్యక్రమాలు పెడుతూ మనకి కనుమనాడు, భోగినాడు భోగి మంటలు వేసే కార్యక్రమం, అలాగే మకర సంక్రాంతి నాడు పాలు పొంగించుకునే కార్యక్రమం, కనుమనాడు పెద్దలకు పూజ చేసే కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాలుగా ఇక్కడ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తూ భావితరాలకి మన యొక్క సంస్కృతి, సాంప్రదాయం, మనకి భారతీయుల యొక్క పండుగలు, వాటికి విశిష్టత, ఈ పండుగలో వెనుకున్న ఆంతర్యం, ఇవన్నీ తెలియజేయడం కోసం చెప్పి నేను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మీ 99 టీవీ వారికి, పత్రికా యాజమాన్యానికి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సాంకేతిక నిపుణులకి, కెమెరామ్యాన్లకి, అలాగే జర్నలిస్ట్ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా, భారతీయులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి వేడుకలకు సంబంధించి భోగి పండుగ నాడు ఆవు పేడతో చేసిన పిడకలను మంటలో వేయడం దగ్గర నుండి మకర సంక్రాంతి నాడు పాలు పొంగించడం, కనుమ నాడు ఎద్దులకు పూజ చేయడం, కోడిపందాలు వేయడం వెనుక ఉన్న సాంస్కృతిక విశిష్టత, ఈ ఆధ్యాత్మిక పండుగలకు మానవాళి ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రీయ సంబంధాన్ని ఒకే వేదికగా తెలియజేస్తున్నామన్నారు. భోగి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనకి ఇళ్లలో భోగి పొద్దున్నే ఉదయం లేవగానే భోగి మంటలు వేస్తాం. భోగి మంటలో ఆవు పేడ పిడకలు కాలుస్తాం. ఇంకా పాత సామాన్లు గట్టే వేస్తుంటారు, అవన్నీ డిఫరెంట్ అయినా కానీ ఈ భోగి మంటల్లో భోగి పడకలు వేసి కాల్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణకి, రేడియేషన్ తగ్గించడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్యనే ఇస్కాన్ లో ఉండే ఒక హెడ్ అధినేత మొబైల్ వెనకాల ఆవు పేడ రాసుకుని తిరుగుతుంటే చాలా మంది ఎన్నిసార్లు ఆవు పేడ రాసుకుని తిరుగుతారని చెప్పి అడిగితే ఇది రేడియేషన్ తగ్గించే ప్రక్రియ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వేరే మొబైల్ కి ఆవు పేడ రాసిన మొబైల్ కి ఉండే డిఫరెన్స్ చూపించారాయన, రేడియేషన్ ద్వారా చూపించారాయన, రేడియేషన్ 0 అయింది దానికి. ఇలాగా దానికోసం తెలియజేసుకుంటూ మకర సంక్రాంతి నాడు సూర్య గమనానికి సంబంధించిన పండుగ ఇది. సో ఒక దక్షిణాయన ఉత్తరాయణ దక్షిణానికి వెళ్ళే కార్యక్రమంలో స్వామివారు సూర్యునికి సంబంధించిన పండుగ ఇది. ఈ పండుగలో మన సూర్య భగవాను ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తూ మనం ఈ పరమాన్నం ఉండడానికి నివేదన చేసుకుంటూ ఈ మనకి సౌరమండలానికి భూమండలానికి ఉండే ఈ దివ్య తరంగాలు ఏవైతే ప్రకాశిస్తున్నాయో వాటి యొక్క ఉద్దీపన ఎలా ఉంటుంది, ఇవన్నిటికీ సంబంధించిన పండుగ ఇది. అలాగే కనుమనాడు మన జీవితం, మనకి సంవత్సరం అంతా సేవ చేసిన ఎద్దులకు కృతజ్ఞతాపూర్వకంగా దివ్యంగా అలంకరించి, వాటికి శోభాయమానంగా అలంకారం చేసి, వాటికి పూజలు చేసి, వాటికి నచ్చిన పదార్థాలు పెట్టి ఈ కనుమ పండుగ నాడు వైభవంగా చేసుకుంటాం.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, కోడి పందాలు, బొమ్మల కొలువుల పోటీ జరిపి ఖరీదైన బహుమతులు అందజేసి స్థానికులను ప్రోత్సహించారు. Right TV Bulletin updates. Keep watching 9090.